చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం చేసి తన కాళ్ళ మీద తాము నిలబడాలని ఎంతో మంది కలలు కంటారు. ఇలాంటి వారి అమాయకత్వాన్ని, ఉద్యోగం పట్ల వారికి ఉన్న ఆశలను ఆసరాగా తీసుకుంటున్నారు మోసగాళ్ళు. ఉద్యోగాల పేరిట బురిడి కొట్టిస్తున్న ఉదంతాలెన్నో వెలుగు చూశాయి. నిరుద్యోగులే టార్గెట్గా ఉద్యోగం ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి కోట్లాను కోట్లు డబ్బులు కాజేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి వార్తలను ఎన్నో చూస్తుంటాం. ప్రజల్లో దీని పట్ల అవగాహన కల్పిస్తున్నా సరే ఇంకా ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బీహార్లోని జముయిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ఐపీఎస్ ఉద్యోగాన్ని ఎరగా వేశారు మోసగాళ్ళు. అసలు ఏమైందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. బీహార్లోని జముయిలో ఓ యువకుడి దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకొని బురిడి కొట్టించారు. జుమాయ్ సబ్ ఇన్స్పెక్టర్ నకిలీ ట్రైనీ ఐపీఎస్ని అరెస్ట్ చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. విచారణలో బయటపడిన కథనాలు ఇలా ఉన్నాయి. జుమాయ్ జిల్లా సికింద్రా పోలీస్ స్టేషన్లో పరిధిలో బైక్పై తిరుగుతూ కనిపించాడు మిథిలేష్ మామ్జీ. దీంతో అతనిపై పోలీసులకు అనుమానం కలిగి మొదట సున్నితంగానే హెచ్చరించారు. చిన్నపిల్లలు పోలీసు యూనిఫామ్ కొనుక్కుంటే సరదాగా ఉంటుందని, ఈ వయసులో ఇలా డ్రెస్ వేసుకొని తిరిగితే మోసం కింద కేసు పెడతామని చెప్పారు. కానీ ఆ యువకుడు మాత్రం తాను ఐపీఎస్ ఆఫీసర్ అంటూ ఎదురుదాడికి దిగాడు. పైగా అతని దగ్గర గన్ కూడా ఉండడంతో పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారి విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఆ యువకుడు ఓ జలపాతం వద్దకు టూర్కు వెళ్ళినప్పుడు అతనికి ఓ యువకుడు పరిచయం అయ్యాడట. మాయమాటలు చెప్పి తక్కువ రేటుకే ఐపీఎస్ ఆఫీసర్ని చేస్తానని చెప్పడంతో ఆ యువకుడు ఎగిరి గంతేశాడు. తను ముందు వీరితో ఫోన్స్ మాట్లాడినట్లు నటించి 2 రోజుల్లో 2 లక్షలు ఇవ్వాలని చెప్పాడట. దీంతో వెంటనే మిథిలేష్ తన తల్లిదండ్రులను, బంధువులను వేధించి 2 లక్షలు అప్పుగా తీసుకొని ఆ మోసగాడికి ఇచ్చాడట. వెంటనే అతనికి నకిలీ యూనిఫామ్తో పాటు నకిలీ పిస్టల్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఆ యువకుడు కైరో పోలీస్ స్టేషన్ నుంచి హిల్సీ పోలీస్ స్టేషన్ పరిధిలో తన ఇంటికి వెళ్తున్న సమయంలో గ్రామస్తుల గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ యువకుడిని పట్టుకుని పూర్తి వివరాలు బయటపెట్టారు. ప్రస్తుతం అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంత పెద్ద మోసం వెనుక ఇంకా ఎవరెవరున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి 2 లక్షలకు ఐపీఎస్ ఉద్యోగాన్ని కొనుగోలు చేసి మోసపోయిన యువకుడి పట్ల మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో మాకు తెలపండి.